నెక్స్ట్ సోషల్ ఎక్స్క్లూజన్ అండి. సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ వల్నరబుల్ గ్రూప్స్, ఇది సెకండ్ యూనిట్. సోషల్ ఎక్స్క్లూజన్ అన్నప్పుడు ఈ ఎక్స్క్లూజను ఎలా జరుగుతుంది అని అడిగాను. అంటే దూరం పెట్టడం అన్నారు, మీరు ఏమన్నారు? వెలివేయడం, దూరం పెట్టడం. ఆన్ వాట్ బేసిస్? నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఆన్ వాట్ బేసిస్ అండ్ హౌ? ఎలాగా? గట్టిగా గట్టిగా. కాస్ట్ పరంగా ఎలా? ఎలా? అన్టచబిలిటీ. సో సోషల్ ఎక్స్క్లూజన్, అసాంఘిక విధానాలు, అన్సోషల్ ప్రాక్టీసెస్. ఇంకా సో సోషల్ ఎక్స్క్లూజన్, సోషల్లీ వాట్ ఎల్స్? ఐసోలేషన్ అండి. అది ఎక్స్క్లూజన్ కాదు, అది ఐసోలేషన్. ఐసోలేషన్ ఈజ్ విత్ పాజిటివ్నెస్ అండ్ ఎక్స్క్లూజివ్నెస్ ఈజ్ విత్ నెగిటివ్నెస్. అదే అండి, అదే సోషల్లీ. బ్రాడ్ కేటగిరీస్ చెప్పండి, ఎగ్జాంపుల్స్కి వెళ్ళొద్దు, బ్రాడ్గా చెప్పండి. వన్ థింగ్ ఐ లైక్డ్ ఈజ్ సోషల్లీ, సోషల్గా దూరం పెట్టారు, అన్టచబిలిటీ అనేటువంటిది. ఓకే, అగ్రీడ్. ఇంకెలాగా? బ్రాడ్ కేటగిరీస్. ఎకనామికల్లీ ఎగ్జాంపుల్, అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే క్యాస్ట్ సిస్టంలో మొత్తం ఆస్తులు కానీ భూమి మీద ఆధిపత్యం కానీ పై కులాల వారికే ఉండేది, కింద కులాల వారికి భూస్వాములుగా ఉండేవారు కాదు. సో ఎక్స్క్లూడెడ్, కొన్ని కమ్యూనిటీస్ని ఎకనామికల్గా దూరం పెట్టేశారు, అది ఎకనామికల్ ఎక్స్క్లూజన్. ఇప్పుడు చెప్పండి పొలిటికల్. ఏదండి? ఎగ్జాక్ట్లీ, సూపర్, ఎక్సలెంట్. జాగ్రఫికల్ ఎక్స్క్లూజన్. ఇప్పటికీ మీరు వెళ్ళండి, కులం పేరుతో వీధులు కనిపిస్తాయి, ఎస్సీ పేటలు, ఎస్టీ వాడలు, బ్రాహ్మణ అగ్రహారాలు. ఎక్స్క్లూజన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ జాగ్రఫికల్ ఎక్స్క్లూజన్. అండ్ పొలిటికల్ ఎక్స్క్లూజన్, పవర్ ఈజ్ లయింగ్ విత్ సర్టెన్ పీపుల్. ఆంధ్రాలో పొలిటికల్ పవర్ ఉంటే రెడ్ల దగ్గర, లేకపోతే కమ్మ దగ్గర, ఈ మధ్య కాలంలో ఆయన దగ్గర కూడా. కమ్మ, కాపు, రెడ్డి, ఇదే కదా. మరి తెలంగాణలో కూడా చూడండి, తెలంగాణలో కూడా పవర్ ఉంటే రావు దగ్గర, వెలమ దొర, లేకపోతే రెడ్ల దగ్గర, పటేళ్ల దగ్గర. మరి మిగిలిన పొలిటికల్ పవర్ ఏది? అంటే ఉన్నారు కదా సార్, మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారంటే డామినేషన్ ఎవరిది? పొలిటికల్ ఎక్స్క్లూజన్. సోషల్ ఎక్స్క్లూజన్లో ఇంకా చూడండి, మంచినీటి చెరువులు, మంచినీటి బావుల్ని వాడరాదు. అన్టచబిలిటీ, ఉన్నత కులాల వారిని తాకరాదు. రిలీజియస్ ఎక్స్క్లూజన్, దేవాలయంలో ప్రవేశించరాదు. అసలు వేదాలు చదువుకోవద్దు కింద కులాల వారు, పూజారుల కింద బ్రాహ్మణులే ఉండాలి. అర్థమైందండి? ఎక్స్క్లూజన్ అన్నమాట. సో ఎవరు ఎక్స్క్లూజన్కి గురవుతున్నారు? వల్నరబుల్ గ్రూప్స్ ఏంటి? అన్టచబుల్ కాస్ట్ అనగానే ఎస్సీ, ఎస్టీ, బీసీలు వచ్చేస్తున్నారు కదా. సో వల్నరబుల్ గ్రూప్స్ ఆర్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనారిటీస్ అండ్ స్త్రీలు కూడా, ఉమెన్, స్త్రీలు కూడా వల్నరబుల్ గ్రూప్ కిందే వస్తారు. వై? హౌ ఉమెన్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఇన్ ద సొసైటీ? క్వశ్చన్ పడదు రేపొద్దున గ్రూప్ 1లో. స్త్రీలు ఏ విధంగా వెలివేయబడ్డారు, హక్కులకి సమానత్వానికి దూరం చేయబడ్డారు? హౌ? ఇన్ ట్రెడిషనల్ ఇండియన్ సొసైటీ ఉమెన్ వర్ నాట్ గివెన్ ఆపర్చునిటీ టు టేక్ ఎడ్యుకేషన్, learn Vedas,
వేదాలు చదువుకునేటువంటి అర్హత స్త్రీలకు ఇవ్వలేదు. తొలి వేద కాలంలోనే మలి వేద కాలంలో ఇచ్చారేమో తప్ప తర్వాత కాలంలో తీసేశారు. అందుగురించే మీకు బ్రాహ్మణుల కింద పురుషులే కనిపిస్తారు తప్ప స్త్రీలు కనిపించరు. అదే బ్రాహ్మణులు అంటే మంత్రాలు, పురోహితుడు మంత్రాలు చదివేది. ఎప్పుడైనా సరే పెళ్లి చేయించడానికి ఎవరన్నా లేడీ వచ్చిందండి మీ మంత్రాలు చదవడానికి? గుళ్ళో పూజారి కింద లేడీ ఉందా? అర్హత తీసేశారు, ఎక్స్క్లూడెడ్. అలాగే భార్య చనిపోయినటువంటి భర్త వివాహం చేసుకోవచ్చా? భార్య చనిపోయినటువంటి భర్త పునర్వివాహం చేసుకోవచ్చా హిందూ సొసైటీలో? ఎవరు చెప్పారు? మనువు చెప్పాడు. ఎవరు చెప్పారు? మనువు చెప్పాడు. ఎందుకంటే ఎలా చెప్పాడు? చేసుకోకూడదు అని చెప్పలేదు కాబట్టి చేసుకోవచ్చు. మనువు ఎప్పుడు కూడా వివాహానికి అర్హత ఇచ్చినప్పుడు భార్య చనిపోయినటువంటి భర్త మళ్ళీ వివాహం చేసుకోకూడదు అని చెప్పలేదు కాబట్టి చేసుకోవచ్చు. మరి స్త్రీకి చెప్పాడా? చెప్పాడు. ఎలా చెప్పాడు? వివాహానికి అర్హతగా ఏమన్నాడంటే పురుషుడైతే బ్రహ్మచర్యం పాటిస్తే చాలు, కానీ స్త్రీ విషయంలో ఆమె కన్యగా ఉండాలి అని చెప్పాడు. కన్యత్వాన్నేమో స్త్రీకి ఆపాదించాడు, పురుషుడి విషయంలో ఆ విషయాన్ని చర్చించలేదు. అంటే చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. మరి స్త్రీ చేసుకోవచ్చా? భర్త చనిపోయాడు, భర్త చనిపోయినటువంటి స్త్రీ కన్య కాదు, వివాహానికి అర్హత తీసాడు. అందుగురించే ఏ విధంగా హక్కులు నిరాకరించబడింది అంటే దేర్ వాజ్ ఎ బ్యాన్ ఆన్ హిందూ వీడో రీమ్యారేజెస్ ఇన్ దిస్ హిందూ సొసైటీ. ఇదే హిందూ సొసైటీలో హిందూ స్త్రీల యొక్క పునర్వివాహాన్ని ఈ సమాజం అంగీకరించలేదు. సోషల్ ఎక్స్క్లూజన్. ఎప్పుడైనా సరే భార్య చనిపోతే అతన్ని నిప్పుల్లో తోసి చంపేసిందా ఈ సొసైటీ? భర్తని. కానీ భర్త చనిపోయినటువంటి భార్యను తోసి చంపిందా? సతీ సగమనాన్ని ప్రాక్టీస్ చేసిందా? జోహార్ పద్ధతిని ప్రాక్టీస్ చేసిందా? వై ఓన్లీ ఫీమేల్స్, వై నాట్ మేల్స్? సోషల్ ఎక్స్క్లూజన్. సోషల్ ఎక్స్క్లూజన్. అలాగే జెండర్ ఇన్ఈక్వాలిటీ చూడండి. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఏ ఫ్యామిలీ, లిమిటెడ్ రిసోర్సెస్ ఆర్ దేర్, డాటర్ అండ్ సన్, the chances of studying will be, privileges of studying will be given to son, not to the daughter. సో జెండర్ ఇన్ఈక్వాలిటీ కనిపిస్తుందా? భ్రూణ హత్యలు విషయంలో మగపిల్లల్ని చంపేస్తున్నారా, ఆడపిల్లని చంపేస్తున్నారా? ఆడపిల్లని చంపేస్తున్నారు. ఎక్స్క్లూజన్. అర్థమైందండి హౌ ద ఎక్స్క్లూజన్ ఈస్ టేకింగ్ ప్లేస్? Socially, economically, politically, culturally, the women were not given equal importance along with men in Indian society. సాధికారత లేదు. ఇప్పుడు సాధికారత దిశగా ప్రయత్నిస్తున్నాం. జెండర్ ఈక్వాలిటీ అంటున్నాం. 33% రిజర్వేషన్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అంటున్నాం. ఉమెన్ బిల్ ద్వారా మనం ఆ యొక్క 33% రిజర్వేషన్ నాట్ ఓన్లీ ఇన్ ది లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ బట్ ఆల్సో ఇన్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అని చెప్పేసి చెప్తున్నాం. ఆ విధంగా మనం పొలిటికల్ ఎంపవర్మెంట్కి కృషి చేస్తున్నాం. అర్థమైందండి? సో ఉమెన్ కూడా వల్నరబుల్ గ్రూపే. ఆర్ చిల్డ్రన్ ఆర్ వల్నరబుల్ గ్రూప్. హక్కులు కోల్పోతున్నటువంటి వాళ్ళు బాలలు కూడా ఉన్నారా? బహిష్కరించబడుతున్నారా? బహిష్కరించబడడం అంటే ఇక్కడ ఏంటి అంటే హక్కులు కోల్పోవడం, సమానత్వాన్ని కోల్పోవడం. బాలలు ఏ విధంగా హక్కులు కోల్పోతున్నారు? చైల్డ్ లేబర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. చైల్డ్ లేబర్ ఏ విధంగా హక్కులు కోల్పోతున్నారు చెప్పండి? రైట్ టు ఎడ్యుకేషన్. బాలలకు కొన్ని సహజమైనటువంటి హక్కులు ఉంటాయి. ఆ బాలలకు ఉండేటువంటి హక్కుల్లో నెంబర్ 1 ఎడ్యుకేషన్, తర్వాత ఫస్ట్ ఆటలాడుకునేటువంటి హక్కు. ఎవ్రీ చైల్డ్ ఈజ్ హ్యావింగ్ ఎ రైట్ టు ప్లే ఇన్ ఏ ఫ్రీ అట్మాస్ఫియర్, ఓపెన్ అట్మాస్ఫియర్. సహజమైనటువంటి వాతావరణంలో, న్యాచురల్ అట్మాస్ఫియర్లో ఆటలాడుకునేటువంటి హక్కు బాలలందరికీ కూడా ఉంది. మరి ఒక్కసారి
సిటీలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటికీ వెళ్ళండి, ఎలాంటి సహజమైనటువంటి వాతావరణంలో వాళ్ళు ఆడుకుంటున్నారో చూడండి. నో ప్లే గ్రౌండ్ లేనే లేదు కదా. సో ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్లే ఇన్ ఏ న్యాచురల్ అట్మాస్ఫియర్, దట్ మీన్స్ దే ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ ప్లేయింగ్ ఆఫ్ రైట్ ఆఫ్ ప్లేయింగ్. ఆటలాడుకునేటువంటి హక్కును కోల్పోతున్నారు. బాల కార్మికులు ఆడుకోవడానికి సమయమే లేదు. అండ్ నెక్స్ట్ ఈజ్ యువర్ రైట్ టు ఎడ్యుకేషన్. ఎవ్రీ చైల్డ్ ఈజ్ హ్యావింగ్ దట్ న్యాచురల్ రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్, but due to this child labor problem, these people are deprived of that right. So this is how these people are excluded. And crime against children, పోక్సో చట్టాలు అందుకే వచ్చినాయి కదా. సెక్షువల్ అఫెన్సెస్ ఆన్ చిల్డ్రన్, హ్యూమన్ ట్రాఫికింగ్ ఆన్ చిల్డ్రన్, చైల్డ్ ప్రాస్టిట్యూషన్, చైల్డ్ పోర్నోగ్రఫీ, ఆల్ దీస్ ఆర్ ఎక్స్క్లూడింగ్ ఫ్రమ్ ది సొసైటీ. They are losing their rights because of these issues. Street children, orphans, forced bonded labor, all these are examples for the exclusion. Children exclusion కు వస్తుందండి. ఏజ్డ్ అండ్ డిజేబుల్డ్ వాళ్ళు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారా? సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు డిజేబుల్డ్ విషయం దగ్గరికి వచ్చింది అనుకోండి, సోషల్ ప్రాబ్లం ఏంటి అంటే డిపెండబిలిటీ. వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరో ఒకరి మీద ఆధారపడి రావాల్సి ఉండడం అనేటువంటి వాళ్ళ పెద్ద సమస్య. అండ్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ స్ట్రీట్ హాకర్స్. యువర్ ఫుట్పాత్స్ ఆర్ బీయింగ్ ఆక్యుపైడ్ బై హోమ్. మీ ఫుట్పాత్లు ఎవరు ఆక్యుపై చేశారు? అందంగా బజ్జీలు వేయబడును, 5 రూపాయలకే కమలా పండు, జామ పండు. ఎవరు వీళ్ళంతా? స్ట్రీట్ హాకర్స్. Footpaths are being encroached by street hawkers where the disabled will walk. డిజేబుల్డ్ ఎక్కడ నడుస్తారండి? రోడ్డు మీద నడవాలా? అసలు ఆ ఫుట్పాత్ కింద ఉన్నది కదా, కింద ఫుట్పాత్ ఉంది తెలుసా? ఒక్కసారి ఇందిరా పార్క్ దగ్గర నుంచి ఆర్టీసీ క్రాస్ వరకు ఫుట్పాత్ దిక్కండా నడిచి చూపించండి నాకు. కళ్ళు కాళ్ళు చేతులు ఉన్నటువంటి మీకే ఎంత డిఫికల్ట్ అయితే, వాట్ అబౌట్ ద డిజేబుల్డ్ పీపుల్? వేర్ దే మస్ట్ వాక్. అంటే ప్రాబ్లమ్స్ ఫ్రమ్ స్ట్రీట్ హాకర్స్, రోడ్ ఎంక్రోచ్మెంట్, ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ ఇష్యూస్. ఎర్ర బస్సు ఎక్కాం కదా, పల్లె వెలుగు బస్సు. అది ఎక్కినప్పుడు ఇలా కాలు ఎత్తుతాం, వెంటనే నడుమే చేయేస్తాం, ఎందుకంటే అంత ఎత్తు ఉంటుంది ఫుట్బోత్. కిందకు ఉన్నదంటే కింద రాళ్ళు తగులుతాయి, గోతులు ఉంటాయిగా, అందుకే చాలా ఎత్తుగా ఉంటుంది. మనం ఎక్కడానికి అంత ఎత్తుగా ఉన్నటువంటిది మరి డిజేబుల్డ్ పీపుల్ ఎలా ఎక్కుతారండి ఆ బస్సు? ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో చూడండి, డిజేబుల్డ్ ఫ్రెండ్లీ ట్రాన్స్పోర్టేషన్ విల్ బి దేర్. వన్ బస్ విల్ కమ్ అండ్ ఇట్ విల్ కమ్ టు నియర్ ప్లాట్ఫామ్ అండ్ ఫుట్పాత్. ఇట్ స్లైట్లీ స్లాంటింగ్ టువర్డ్స్ ద ఫుట్పాత్ అండ్ స్లైడింగ్ board will come out, and on that sliding board through wheelchair, this person without anybody's help automatically he boards the bus and automatically it moves. This is the disabled friendly rail transportation. మనం ఇటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఇండియాలో చూడగలమా? ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు స్ట్రక్చరల్ కన్స్ట్రక్షన్స్, ఎత్తైనటువంటి భవనాలు, ర్యాంపులు డిజేబుల్డ్ పీపుల్కి చాలా ఇబ్బందులుగా తయారవుతున్నాయండి. డిజేబుల్డ్ పీపుల్ ఉన్నారంటే 2nd ఫ్లోర్, 3rd ఫ్లోర్, 4th ఫ్లోర్కి వెళ్ళగలరా? వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి లిఫ్ట్లు ఉన్నాయా? భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాల్లో అటువంటి ఫెసిలిటీస్ లేవు. You will find it in Rajiv Gandhi International Airport or GVK Mall, Inorbit Mall or some other Lulu Mall. ఇటువంటి వాటిల్లో ఏవో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి బిల్డింగ్స్లో మీకు కనిపిస్తాయి తప్ప అదర్ ఈ స్మాల్ ఏరియాస్లో యూ విల్ నాట్ ఫైండ్. దీస్ పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ ఆపర్చునిటీస్ బికాస్ ఆఫ్ ది స్ట్రక్చరల్ ఇష్యూస్. మ్యారిటల్ రిలేటెడ్ ఇష్యూస్, మ్యారేజ్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే నోబడీ ఈజ్ రెడీ టు మ్యారీ ఏ డిజేబుల్డ్ పర్సన్. దే హావ్ బీన్ సోషల్లీ ఎక్స్క్లూడెడ్. ఈ సరిపోదన్నట్టు వాళ్ళ మీద సెక్షువల్ అఫెన్సెస్, అసాల్ట్స్, ఫిజికల్ వైలెన్స్, ఆల్ దీస్ ఆర్ ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై డిజేబుల్డ్. ఇవన్నీ కూడా ఓకే అండి. 3rd యూనిట్ సోషల్ ఇష్యూస్ అండి. ఇక్కడ డైరెక్ట్గా మీకు జనరల్ ఎస్సే తగిలేస్తుంది ఇందులో టాపిక్లో.
ఈ సోషల్ ఇష్యూస్ కనుక చూస్తే పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ మీరు ఎకానమీలో కూడా చదువుతారు. పేదరికం అంటే ఏంటి, నిరూపేక్ష పేదరికం, సాపేక్ష పేదరికం అంటే అబ్సల్యూట్ పావర్టీ అండ్ రిలేటివ్ పావర్టీ అండ్ కాజెస్ ఫర్ పావర్టీ, రెమిడియల్ మెజర్స్ ఫర్ ది పావర్టీ, గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ ది ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ స్కీమ్స్, రూరల్ స్కీమ్స్, అర్బన్ స్కీమ్స్, అన్ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా ఇక్కడ చదువుతామండి. చైల్డ్ లేబర్, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ చైల్డ్ లేబర్? ఇండియా అన్నింటిలో వెనకబడి ఉన్నదన్నారు కానీ చైల్డ్ లేబర్లో మాత్రం ముందరుంది. ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. ప్రపంచంలో అత్యధికమైనటువంటి బాల కార్మికులు భారతదేశంలోనే ఉన్నారు. అందులో ముంబై నగరంలో ఎక్కువగా ఉన్నారు, ముస్లిం కమ్యూనిటీలో ఇంకా ఎక్కువగా ఉన్నారు, ఉత్తరప్రదేశ్లో ఇంకా ఎక్కువగా ఉన్నారు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ చైల్డ్ లేబర్. వాట్ ఆర్ ద రీజన్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ అండ్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ అండ్ ఫర్దర్ రెమిడియల్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా. అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు ఏ పుస్తకంలో అన్నా సరే 5, 6, 7 పాయింట్లు దొరుకుతాయి. నా క్లాస్ అటెండ్ అయినటువంటి వాళ్ళకి 15, 20 పాయింట్లు దొరుకుతాయి. ఏంటి 15, 20 పాయింట్లు దొరకడం వల్ల అడ్వాంటేజు? గుర్తున్నది రాసుకోండి ఎగ్జామ్లో. నువ్వు చదివిందే 7, 8 అయితే నువ్వు రాసేది 3, 4. అదే చదివేది 15, 20 పాయింట్లు అయితే అన్నీ రాసుకుంటావు హ్యాపీగా, గుర్తున్నాయన్నీ రాసేయచ్చు. అయితే నేను ఏ ఆర్డర్లో చెప్తాను అంటే మోస్ట్ ఇంపార్టెంట్, లెస్ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మీరు అలాగే రాయాలి. లెస్ ఇంపార్టెంట్ పాయింట్ తీసుకొచ్చి టాప్లో రాయకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టాప్లో ఉండాలి, ఇంపార్టెంట్ పాయింట్ మిడిల్లో ఉండాలి, లెస్ ఇంపార్టెంట్ పాయింట్ కింద ఉండాలి. కంక్లూజన్ పంచ్ పాయింట్లో ఉండాలి, రవితేజ డైలాగుల్లో ఉండాలన్నమాట. డైలాగులు రాయబాకండి. అంటే మంచి ఒక పాజిటివ్నెస్ కనిపించాలి కంక్లూజన్లో. ఒక మంచి పాజిటివ్నెస్ కనిపిస్తే ఎస్ హిస్ ఐడియాలజీ అండ్ యాటిట్యూడ్ ఈజ్ గుడ్, లెట్ అస్ మేక్ హిమ్ డిప్యూటీ కలెక్టర్ అని మీకు మార్కులు వేస్తారు. అది. అండ్ అదర్ ఇష్యూస్ ఆల్సో ఆర్ దేర్. కరప్షన్ ఉంది, క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్, ప్రాబ్లమ్ ఆఫ్ అగ్రికల్చర్ లేబరు, అర్బనైజేషను, ఇవన్నీ కూడా డీటెయిల్గా మనం చూసుకుంటే సరిపోతుంది ఆ 3rd యూనిట్లో అండి.